రెడ్డిగా మరో అంశం చూసుకున్నట్లయితే కార్మిక సంఘాల బంద్ కారణంగా టాలీవుడ్లో షూటింగ్ ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. సినీ కార్మికులకు 4 రోజులుగా సమ్మె చేస్తున్నారు. ఈరోజు ఫిల్మ్ ఛాంబర్లో నిర్మాతలు, ఫెడరేషన్ సభ్యుల మధ్య కీలక చర్చలు జరగనున్నాయి. వేతనాల పెంపు విషయంలో అందరికీ ఆమోదయోగ్యంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని చూస్తున్నారు. ఇక చర్చల తర్వాత మధ్యాహ్నం ఎఫ్డీసీ చైర్మన్ నిర్మాత దిల్ రాజును కలవనున్నారు ఫెడరేషన్ సభ్యులు. ఆ తర్వాత తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కూడా కలబోతున్నారు. ఇక వీరితో పాటు మెగాస్టార్ చిరంజీవిని కూడా కలిసి తమ సమస్యలను వివరిస్తామని ఫెడరేషన్ నాయకులు పేర్కొన్నారు. చిరంజీవి నిర్ణయానికి తాము కట్టుబడి ఉంటామని చెప్పారు. రెడ్డిగా కార్మిక సంఘాల బంద్ కారణంగా టాలీవుడ్లో షూటింగ్స్ ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. సినీ కార్మికులకు 4 రోజులుగా సమ్మె చేస్తున్నారు. ఈరోజు ఫిల్మ్ ఛాంబర్లో నిర్మాతలు, ఫెడరేషన్ సభ్యుల మధ్య కీలక చర్చలు జరపనున్నట్లు తెలుస్తూ ఉంది. దీనిపై మరింత సమాచారం మా ఫిల్మ్ రిపోర్టర్ అశోక్ మా డెస్క్ రూమ్ నుంచి లైవ్ ద్వారా అందిస్తారు. అశోక్, చెప్పండి, అప్డేట్స్ ఏంటి? ఎంతవరకు చర్చలు జరుగుతూ ఉండి చర్చలు ఎవరెవరు పాల్గొనే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి? రైట్ అశోక్. రెడ్డిగా కార్మిక సంఘాల బంద్ కారణంగా టాలీవుడ్లో షూటింగ్స్ ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. సినీ కార్మికులకు 4 రోజులుగా సమ్మె చేస్తున్నారు. ఈరోజు ఫిల్మ్ ఛాంబర్లో నిర్మాతలు, ఫెడరేషన్ సభ్యుల మధ్య కీలక చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. దీనిపై మరింత సమాచారం మా ఫిల్మ్ రిపోర్టర్ అశోక్ మా డెస్క్ రూమ్ నుంచి లైవ్ ద్వారా అందిస్తారు. అశోక్, చెప్పండి, ఎవరెవరి యొక్క ఫెడరేషన్ అదేవిధంగా ఈ చర్చలో పాల్గొనే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి? ఎంతవరకు చర్చలు వస్తున్నాయి? తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో 4 రోజుల నుంచి షూటింగ్స్ లేక మొత్తానికి కార్మికులు ఒక రకంగా ఇబ్బంది పడుతున్నప్పటికీ సమ్మె మాత్రం కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి చూసాం. అంటే ఇండస్ట్రీకి సంబంధించినటువంటి అనేక సినిమాలు, అంటే స్టార్ చిన్న హీరో నుంచి పెద్ద హీరో వరకు సినిమాలన్నీ కూడా బంద్ అయిపోయినటువంటి పరిస్థితి చూసాం. ఇంకా కొన్ని చోట్లయితే ఎక్కడైతే షూటింగ్స్ చేస్తారో, అంటే డబ్బులు వేతనాలు ఇచ్చిన చోట వీళ్ళు యూనియన్ సభ్యులు పర్వాలేదని వదిలిస్తున్నారు. అయితే ఒక 5 చోట్ల మాత్రం షూటింగ్లు అయితే జరుగుతున్నాయి. ఎక్కడైతే ఈ యూనియన్స్కి విరుద్ధంగా చేసే వారిపై కూడా దాడి చేశారు. నిన్న మనం చూసాం, కాస్ట్యూమర్ సత్యనారాయణ పైన కూడా
సంబంధించినటువంటి ఫెడరేషన్ సంబంధించిన నాయకులు నరసింహారావు కూడా దాడి చేసినటువంటి వ్యవహారం చూసాం. అంటే యూనియన్ ఒకవైపు తెలుగు ఫిలిం ఛాంబర్తో పెద్దలతో మాట్లాడుతూనే మరోవైపు దాడులు కూడా నిర్వహిస్తున్నారు. మాకు ఖచ్చితంగా వేతనాలు 30% పెంచాల్సిందే అని చెప్పేసి ఇక్కడ మాత్రం తగ్గట్లేదు. నిర్మాతలు కూడా మేము పెంచేదే లేదంటున్నారు. వీళ్ళేమో మేము ఖచ్చితంగా పెంచకపోతే మేము షూటింగ్స్కి రామని చెప్తున్నారు. 30% కంపల్సరీ పెంచాలనే మాట వీళ్ళు చెప్తున్నారు. అంతేకాకుండా ఏ రోజు పేమెంట్ ఆ రోజు ఇవ్వాలని, అంటే దాదాపు ఇప్పటికి చూస్తాం స్టార్ హీరోస్ అయినటువంటి మెగాస్టార్ చిరంజీవిని కలిశారు, అలాగే బాలకృష్ణ కూడా కలిశారు. అంటే ఈ బాలకృష్ణ ఆల్రెడీ ఒక ఎమ్మెల్యేగా ఉన్నారు, ఏపీలో కూడా కీలకమైన బాధ్యత చేస్తున్నారు. ఇండస్ట్రీ పెద్దగా చిరంజీవి ఉన్నాడు. చిరంజీవి సినిమాలు బాలకృష్ణ సినిమాలు కూడా ఆగిపోయిన పరిస్థితి. అయితే ఈ సమస్య పరిష్కారంగా వాళ్ళు ముందుకు వచ్చేటువంటి పరిస్థితి ఉంది. అయితే వాళ్ళతో చర్చించారు. అయితే నిర్మాతలతో వాళ్ళు మాట్లాడి, అంటే ఇరు వర్గాలు మాట్లాడి నిర్మాతల యొక్క అభిప్రాయాలు అలాగే ఫెడరేషన్ నాయకులు కూడా చేశారు. అయితే కొన్ని కండిషన్స్ అయితే నిర్మాతలు పెట్టారు. ముఖ్యంగా కండిషన్స్ ఏంటంటే 8 అవర్స్కి ఒక జూనియర్ ఆర్టిస్ట్కి, అంటే దాదాపు 24 శాఖలు దీంట్లో ఉంటాయి. సినిమా ఇండస్ట్రీలో పనిచేసే వాళ్ళందరూ కూడా 24 శాఖలకు సంబంధించిన కార్మికులకు ఒక్కొక్కరు వారి యొక్క దాన్ని బట్టి వాళ్ళకు ఒక రెమ్యునరేషన్ అంటే డైలీ వేజెస్ ఉంటాయి. డైలీ వేజెస్ అంటే ఒక జూనియర్ ఆర్టిస్ట్ని మొత్తంగా ప్రధానంగా తీసుకుంటే ఒక ఆర్టిస్ట్కి 8 గంటలు చేస్తే 1200 రూపాయల ఉంటుంది సుమారు 8 అవర్స్కి. ఒక కాల్ షీట్ ఒక గంట ఎక్స్ట్రా షూటింగ్ అయినా కూడా డబల్ కాల్ షీట్, అంటే 1200 ప్లస్ 1200 2400 రూపాయలు ఒక జూనియర్ ఆర్టిస్ట్కి ఇవ్వాల్సినటువంటి పరిస్థితి. మరి 30% పెంచితే దాదాపు 1700 నుంచి 2000 రూపాయలు అవుతుంది. అయితే ఈ నిర్మాతలు అనేది ఏంటంటే ఈ కార్మికులకు, ఈ 24 శాఖలకు సంబంధించినటువంటి కార్మికులకు సంబంధించినటువంటి టిఫిన్స్, భోజనాలు, ఈ ట్రావెల్ అలవెన్స్లు అన్నీ కూడా ఇస్తున్నాము. వారికి ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు కూడా మేము ప్రత్యేకంగా చేస్తున్నాము. ఇప్పటికే ఇండస్ట్రీకి సంబంధించినటువంటి సక్సెస్ రేట్ చాలా తక్కువ ఉంది. ఇటువంటి పరిస్థితిలో కోట్ల రూపాయల మాకు భారం అయిపోతే సినిమాలకు వచ్చేవారే లేదు. ఓటీటీ బిజినెస్ కూడా సరిగ్గా లేదు. ఇప్పుడు ఉన్నట్టుండి మీకు 30% పెంచడం అంటే సరైన పద్ధతి కాదని చెప్పిస్తున్నారు. అంటే ఇరు వర్గాలు, ఇటు కమిషనర్, లేబర్ కమిషనర్ కూడా కలిసి చెప్తున్నప్పటికీ కూడా ఇండస్ట్రీ మాత్రం చేతులు ఎత్తేసి పరిస్థితుంది. అవసరమైతే షూటింగ్లు బంద్ చేసుకుంటాం కానీ నష్టానికి సినిమాలు చేయలేమని అంటున్నారు. అంటే నిర్మాతలు, హీరోలు కూడా ఒక ముందుకొచ్చి రెమ్యునరేషన్ తగ్గించుకోవాలంటే వీళ్ళు హితవు పలుకుతున్నారు. కార్మిక సంఘాల నాయకులు ఏమంటున్నారంటే అవసరమైతే నిర్మాతలు మరి హీరోలకు సంబంధించిన రెమ్యునరేషన్స్ తగ్గించుకోమనండి అని కూడా వాళ్ళు చేస్తున్నారు. అయితే నిర్మాతలు నిన్న జరిగినటువంటి మీటింగ్లో ఒక్కసారి అయితే ఒక కీలకమైన చెప్పారు. అయితే ఒక కాల్ షీట్కి 8 అవర్స్ కాల్ షీట్లో రెమ్యునరేషన్ ఇస్తాము. అయితే ఒక గంట పెరిగితే గంటకు మీరు పెంచాలంటే కొన్ని కండిషన్స్ చెప్పారు. గంటకి ఇస్తాము, పూర్తి కాల్ షీట్ అయితే ఇవ్వమని చెప్పేసి అన్నారు. అంతేకాకుండా దీనికి సంబంధించినటువంటి స్కిల్స్ విషయంలో కావచ్చు, వాటిలో విషయంలో మాకు నచ్చిన విధంగా ఇస్తామని చెప్పేసి అన్నారు. అయితే వాళ్ళు మాకు మాత్రం ఎటువంటి లేదు, మాకు ఎటువంటి పెట్టకూడదు, మేము ఖచ్చితంగా మా రూల్స్, ఇప్పుడున్న రూల్స్ని బ్రేక్ చేసే పరిస్థితి లేదు, ఖచ్చితంగా మాకు పెంచాల్సిందని చెప్పేసి కూర్చున్నారు. మరింత ఈరోజు మాత్రం చర్చలు ఇప్పుడు ఫిలిం ఛాంబర్లో ప్రస్తుతానికైతే కార్మిక శాఖ నాయకులు అలాగే ఫిలిం ఛాంబర్ పెద్దలందరూ కూడా ఉన్నారు. అక్కడ అల్లు అరవింద్, దిల్ రాజు, మైత్రి మూవీ మేకర్స్కి సంబంధించినటువంటి పెద్దలు, సితారా ఎంటర్టైన్మెంట్స్ నిర్మాతలు, అలాగే సురేష్ బాబు, సి కళ్యాణ్, వీళ్ళందరూ కూడా ఉన్నారు. మిగతా నిర్మాతలు కూడా ఉన్నారు. అయితే వీళ్ళు రెగ్యులర్గా ఎవరైతే ముఖ్యంగా దీంట్లో అబ్జెక్షన్ చేసే నిర్మాతలు ఏంటంటే దాదాపు 2000 మంది నిర్మాతలు ఉన్నప్పటికీ కూడా యాక్టివ్గా ఉన్నటువంటి ఒక గిల్డ్ అని ఒకటి ఏర్పడింది. యాక్టివ్గా సినిమాలు చేసే 30 నుంచి 40 మంది నిర్మాతలు ఉన్నారు. వారు మాత్రమే ఈ వేజెస్కి వ్యతిరేకంగా ఉన్నారు. అవసరమైతే సినిమాలు బంద్ చేసుకుంటాం, ఈరోజు బంద్ చేసుకుంటే ఇబ్బంది పడేది మీరే కార్మికులు, మీరు అంటే వేరే స్టేట్స్లో లేనటువంటి వేతనాలు ఇక్కడ ఉన్నాయి. బాంబే లాంటి పెద్ద ఇండస్ట్రీకి సంబంధించినటువంటిది ఇండియన్ ఇండస్ట్రీలో బాంబే ఇండస్ట్రీ చాలా పెద్దది, అక్కడ కూడా వేతనాలు తక్కువ ఉన్నాయి. ఆ లివింగ్ కాస్ట్ ఎక్కువ ఉన్నట్టు బాంబేలో కూడా తక్కువ ఉన్నాయి. కానీ ఇది టాలీవుడ్లో, హైదరాబాద్లో ఈ విధంగా ఉండడం సరైన విధానం కాదు. అవసరమైతే షూటింగ్స్ బంద్ చేసుకుంటామని కొంతమంది అంటున్నారు. టీజీ విశ్వప్రసాద్ స్కిల్స్ లేని వ్యక్తులకు మనం ఇవ్వకూడదని చెప్పినారు. మీరేమో లక్షల రూపాయలేమో కార్మికుల దగ్గర తీసుకుంటారు, నాన్ మెంబర్స్కి ఇవ్వరు. అయితే నిర్మాతలు అనేది ఏంటంటే ఎప్పుడైతే ఈ యూనియన్ సంబంధించిన మెంబర్స్ వచ్చినప్పుడు చాలా ఇబ్బందులు గురి చేస్తున్నారు. యూనియన్ సంబంధించిన షూటింగ్స్లో పని చేయమన్నా కూడా ఒక గంట అరగంట పని చేయమన్నా కూడా యూనియన్ రూల్స్ అంటూ ఇబ్బంది పెడుతున్నారు. అటువంటి రూల్స్ బ్రేక్ చేయాలని, అవసరమైతే నాన్ మెంబర్స్ని కూడా మీరు తీసుకుంటే అబ్జెక్షన్ చేయకూడదని కూడా అన్నారు. అయితే వాటికి కార్మికులు మాత్రం ససేంబేర్ అంటున్నారు. ప్రస్తుతానికైతే ఫిలిం ఛాంబర్లో ప్రస్తుతానికి చర్చలు జరుగుతున్నాయి.
ఇంకో కొసమెరిపోయిందంటే ఇప్పుడు తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఫెడరేషను సంబంధించినటువంటి కొంతమంది ఆ ఫెడరేషన్లో ఉన్నటువంటి కార్మికులు మాత్రం షూటింగ్కి అటెండ్ అవ్వట్లేదు. అయితే తెలంగాణకు సంబంధించినటువంటి ఫిలిం ఫెడరేషన్ ఒకటి ఉంది, దానికి కరుణాకర్ రెడ్డి అని చెప్పేసి ఉన్నాడు, వడ్డే కరుణాకర్ రెడ్డి. ఆయన ఏమంటున్నాడంటే మాకు ఎటువంటి సంబంధం లేదు, మేము ఖచ్చితంగా తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్కి మేము అఫిలియేటెడ్ ఉన్నాము, మీకు నిర్మాతలకు ఎవరైనా షూటింగ్స్కి మేము సహకరిస్తాము, మాకు వేతనాల విషయంలో మేము ఇప్పటికిప్పుడు చేసేదేం లేదు, నిర్మాతలని దృష్టిలో పెట్టుకొని మేము చేస్తాం, షూటింగ్లకు వస్తామని అంటున్నారు. దీంతో ఒక్కసారిగా తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించినటువంటి ఫెడరేషన్ ఎంప్లాయీస్ ఒక్కసారి డోలాయమని పడిపోయారు. ఖచ్చితంగా తెలంగాణకు సంబంధించినటువంటి వీళ్ళందరూ ఇక్కడ ఉన్న లోకల్ వ్యక్తులు షూటింగ్లకు వెళ్తే మా పరిస్థితి దారుణంగా ఉంటుందని ఒక అడుగు తగ్గారు. కానీ వేతనాలు మాత్రం ఖచ్చితంగా పెంచాలని చెప్పేసి ఒక మాట అంటున్నటువంటి పరిస్థితి. సో ఓవరాల్గా మాత్రం ఇప్పుడు ఇండస్ట్రీ ఏంటంటే ఈ కార్మికులు ముందుకు వెళ్ళలేని పరిస్థితి, వెనక్కి దగ్గలేని పరిస్థితి. కాకపోతే నిర్మాతలు చెప్పేది కండిషన్స్కి ఒప్పుకోవాలంటే మా రూల్స్ని ఒప్పుకోవాలంటున్నారు, రూల్స్ మాత్రం వీళ్ళు ఒప్పుకోనంటున్నారు. సో ప్రస్తుతానికైతే ఈ రూల్స్కి సంబంధించినటువంటి ఒకటైతే జరుగుతుంది, ఏ రూల్స్ ప్రకారం చేస్తున్నారు. అయితే నిర్మాతలు మాత్రం ఒక 5% పెంచడానికైతే సుముఖతంగా ఉన్నారు, కానీ 30% పెంచడానికైతే సుముఖత ఉన్నటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతానికి లేదు. మొత్తానికైతే చర్చలు జరుగుతున్నాయి, కొన్ని రూల్స్ అయితే వాళ్ళు పెట్టారు, ప్రస్తుతానికి చాలా సీరియస్గా జరుగుతున్నాయి. ఈరోజు సాయంత్రం కల్లా ఈ విషయాల పట్ల కూడా ఒక అవగాహన వచ్చే ఉంది. షూటింగ్ ఉంటుందా లేకపోతే సమ్మె కొనసాగుతుందా అని తెలియదు. ఎందుకంటే దీంట్లో బాలకృష్ణ, చిరంజీవి లాంటి నాయకులతో పాటు పవన్ కళ్యాణ్ కూడా ఇన్వాల్వ్ అయింది. దానికి సంబంధించి లేబర్ కమిషన్ అలాగే సినిమాటోగ్రఫీ మినిస్టర్లు కూడా ఇన్వాల్వ్ అయిపోయారు. ఎందుకంటే దీనివల్ల కార్మికులందరూ కూడా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి అని చెప్పారు. ముఖ్యంగా జూనియర్ ఆర్టిస్టులు, రోజువారీ వేతనాలు చేసే కార్మికులు మాత్రం 4 రోజుల నుంచి పనిలేక చాలా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. వారు కూడా వాపోతున్నారు, ఈ సమ్మె విరమిస్తే మాకు కూడా బాగుంటుంది కొంచెం అనేది కూడా వాళ్ళు కూడా అంటున్నారు. అదేవిధంగా సమ్మెకు కూడా మేము సహకరిస్తామంటున్నారు. సో మొత్తానికి మాత్రం ఇండస్ట్రీలో మాత్రం ఒక ఉద్రిక్త వాతావరణం ఉంది. నిర్మాతలు ససేమిరా ఉంటారు, వీళ్ళు కూడా ససేమిరా అనేటువంటి పరిస్థితి ఉంది. చూద్దాం సాయంత్రం లోపు ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది, బంద్ కొనసాగుతుందా, బంద్ ఇక్కడితో నిలిచిపోతుందా అనేది మాత్రం మనం వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. వరుణ్, రైట్, థ్యాంక్ యూ అశోక్ ఫర్ ది క్లియర్ అప్డేట్స్.